నిన్న మల్లోజ్ గారు మాట్లాడుతూ దేవ్‌జీ రాజిరెడ్డి లొంగిపోతా ఉన్నారు. ఇక పార్టీ కష్టమే అన్నట్టుగా మాట్లాడారు. ఎట్లా చూస్తా ఉన్నారు? అదే చెప్తున్నాను. నిన్న వాళ్ళు అట్లా మాట్లాడారంటే వీళ్ళు వాళ్ళ అదుపులో ఉన్నట్లే అర్థాలవుతున్నాయి. హ్మ్. హ్మ్. కనుక ఇది వాళ్ళు స్వయంగా లొంగిపోయిన అంశం కాదు. అనేకమైన మానసికమైన, భౌతికమైన ఒత్తిళ్లు జేసి హ్మ్. హ్మ్. ఆ ఒత్తిడిలో భాగంగా ఈ పరిణామం జరిగి ఉంటుంది. ఓకే. అయితే నష్టమైతే జరిగిందనుకోండి. నష్టమైతే జరుగుతది పార్టీకి. అయినా గాని ఇంకా కొద్దిమంది మిగిలే ఉంటారు. ఆ మిగిలిన వాళ్ళు నిర్ణయాన్ని బట్టి పార్టీ భవిష్యత్తు ఏంటిది అనేది ఉంటుంది. ప్రజల్లో భావజాలం నిండుకొని ఉంది గనక ఏ రూపంలో మళ్ళీ ముందుకొస్తుందనేది ప్రధానమైతది. మళ్ళీ మళ్ళీ చిగురించకుండా ఉండాలంటే ఆళ్ళు ఆలోచించాల్సిందేంటంటే అసలు ఈ దేశంలో ఈ సమస్యలు ఎందుకున్నాయి? హ్మ్. హ్మ్. సాయుధులయ్యేంత ప్రాణాలకు తెగించి పోరాడేంత సాయుధులయ్యేంత పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? అని ఒక్కసారిగా చూసుకోవాలి గదా! ప్రపంచంలో జరిగిన ఒక అధ్యయనం ఏంటంటే, అసలు ఆకలిగొన్న రాజ్యాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెడితే 131 దేశాలున్నాయి ప్రపంచంలో. హ్మ్. హ్మ్. 131 దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. హ్మ్. భారతదేశంలో ఆకలి చావులు సంభవిస్తూనే ఉన్నాయి. హ్మ్. భారతదేశంలో ఎంత ఆర్థిక అసమానతలున్నాయి. భారతదేశ సంపదంతా ఏ కొద్ది మంది చేతుల్లో తుడిచిపెట్టి కేంద్రీకృతం చెందబడుతుంది గదా! అట్లా కేంద్రీకృతం చెందకుండా చూడాలని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. హ్మ్. కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. కాన్స్టిట్యూషన్‌కి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా జరిగే చర్యలన్నీ జరిగిపోయి ఇప్పటికి భారతం మొత్తం సంపదనంతా కొద్దిమంది మాత్రమే శాసించే విధంగా తయారై ఉన్నదిది. సరే ఇప్పుడు ఆహ్, 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 మల్లోజ్ గారు ముందుగానే అంటే లొంగుబాటు విషయాన్ని ముందుగానే ప్రకటించడాన్ని అంటే పోలీసులకు మల్లోజ్‌కి ఏమైనా లింకప్ ఉందనంటారా? ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే వాళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది మనకు అంచనా లేదు. ఎక్కడ ఉన్న దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. కనుక హ్మ్. సమాచారం ఉన్న వాళ్ళకు దగ్గరగా ఉంటే సమాచారం దగ్గరి వాళ్ళకు గూడా చేరుతుంది. అది ఆ రకంగా వ్యాఖ్యానం గూడా అందులో భాగంగానే వస్తది. అంటే ఇప్పుడు ఆషన్న కన్ గావచ్చు, మల్లోజ్ గావచ్చు, ఇప్పుడు దేవ్‌జీ గావచ్చు. వీళ్ళ లొంగుబాటును ఇప్పుడు పూర్తిగా ఎట్లా చూడొచ్చు వీళ్ళ లొంగుబాటు? అంటే అదేమో కంప్లీటు మొదట్లో వచ్చిన వాళ్ళు అక్టోబర్‌లో వచ్చిన వాళ్ళదేమో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. మరి ఇది ఎట్లా జరిగిందో మీరే జెప్పాలి. ఆయుధాలతో వచ్చిందా? ఎట్లా వచ్చిందో అనే దాంతోటి ఇది ఒకటా? తారతమ్యం ఉందా? పోలిక ఉందా? అనేది మనం వ్యాఖ్యానించొచ్చు. హ్మ్. ఇక ఏదేమైనా ఇక ఆ పరిణామం అనేది ఇక భారత ప్రజలు, అభిమానులు, విప్లవోద్యమ అభిమానులు చాలా బాధపడే అంశం. ఈ బాధకు కారణం మళ్ళీ తిరిగి రాజ్యమే బాధ్యత వహించాలి. ఇంత క్రూరంగా, కఠినంగా, కర్కోటకంగా ప్రవర్తించాల్సిన పద్ధతి గాదు. ఒక రాజకీయ పార్టీ చిన్నదో, పెద్దదో, సాయుధులో, నిరాయుధులో అది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ ఎడల రాజకీయంగానే వ్యవహరించాలి కానీ, తూటాలతో సమాధానాలు చెప్తామంటే ఇగ మనం తయారు చేసుకున్న చట్టాలు ఇంగ అపహాస్యం అయినట్లేగా. సో అందుకని ఎప్పటికి గాని ఇప్పుడే గాదు. ఇప్పుడు సంతోషపడి, సంబరపడిపోవటమే గాదు. ఎప్పటికైనా సరే ఈ తుపాకులెత్తి తుపాకుల ద్వారా సమాధానం కనుక్కుంటాము అంటే అది ఎన్నటికీ సమస్య పరిష్కరించబడదు. మూలాలకెళ్ళి క్షేత్రస్థాయి నుంచి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కనుక్కుంటూ రావాలి కానీ, ఇప్పుడు తుపాకులెత్తాం, ఇప్పుడు విజయం పొందాం, ఇంకా ఇంకా పుట్టనే పుట్టదు అనేది అది ఒక గంభీర స్వరానికి సంబంధించిన అంశం అవుతది. హ్మ్. హ్మ్. కానీ సమస్యలకు పరిష్కారం అయితే అది శాశ్వత పరిష్కారం కాదు అనేదే మనం చెప్పగలం.